అరటికాయ వేపుడు చేసుకున్నాను. ముందుగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఈ తొక్కలతోటి పచ్చడి చేసుకోవచ్చు. ఈ రెండు తీసి లేకపోతే దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకుని నీళ్ళలో వేద్దాం. అన్నీ ఇలా చక్కగా తరుకొని పక్కన పెట్టాలి. ఉల్లిపాయ కూడా కోసుకోవాలి. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేయించుకోవాలి. మూకుడు వేడి చేసి నూనె వేయాలి. నేను కొబ్బరి నూనె వేసాను. కొద్దిగా కాగింది. ఇప్పుడు తగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలా అరటికాయ ముక్కలు వేసి కలుపుతూ ముక్క మెత్తబడింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో ఒక అర చెంచాడు కారం, అర టీ స్పూన్ కారం వేయాలి. ఎక్కువ కారం వేయక్కర్లేదు. బాగా కలపాలి. ఈ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఆగి గిన్నెలో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు ఆగి గిన్నెలో తీసుకోవాలి. ఈ కూరని గిన్నెలో తీసుకోవాలి. ఈ వేపుడు కూరని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.